తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ అత్యంత కీలకమైన అప్డేట్ ఇచ్చింది. రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులందరూ తప్పనిసరిగా వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ పూర్తి చేయాలని లేదా అప్డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. గతంలో జనవరి 19వ తేదీన ప్రారంభమైన ఈ ఓటీఆర్ ప్రక్రియకు ఫిబ్రవరి 9వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో రిజర్వేషన్ల వివరాలు నమోదు చేసుకోవడానికి, విద్యా అర్హతల్లో తప్పులు సరిదిద్దుకోవడానికి గడువు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. ఈ విజ్ఞప్తులను సానుకూలంగా పరిగణించిన కమిషన్ ఓటీఆర్ ఎడిట్ ఆప్షన్తో పాటు కొత్త రిజిస్ట్రేషన్లకు సైతం ఈ నెల 25వ తేదీ వరకు మార్చి 25, 2026 వరకు అవకాశం కల్పిస్తూ గడువును పొడిగించింది. ఈలోపు అభ్యర్థులు అందరూ తమ వ్యక్తిగత వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అత్యంత జాగ్రత్తగా నమోదు చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ టీజీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఓటీఆర్ను పూర్తి చేయడం తప్పనిసరి. కొత్తగా నమోదు చేసుకునే వారు తమ ఆధార్ కార్డు, విద్యా సంబంధిత ధృవీకరణ పత్రాలు, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోను సిద్ధంగా చేసుకోవాలి. అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకొని మొబైల్ నంబరు, ఓటీపీ ద్వారా లాగిన్ అయి పూర్తి వివరాలు నమోదు చేయాలి. ఇక ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఎడిట్ ఓటీఆర్ ఆప్షన్ ద్వారా లాగిన్ అయి తమ ప్రొఫైల్లో అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు తమ కేటగిరీ వర్గీకరణను వివరాలను ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం త్వరలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓటీఆర్ ప్రక్రియను సజావుగా పూర్తి చేస్తేనే ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది. ఒక అభ్యర్థి కేవలం ఒక ప్రొఫైల్ మాత్రమే కలిగి ఉండాలని, ఒకరికంటే ఎక్కువ ప్రొఫైల్స్ క్రియేట్ చేయడం నిబంధనలకు విరుద్ధమని కమిషన్ హెచ్చరించింది. ఇక అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే తమ వివరాలను సర్చ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే టీజీపీఎస్సీ హెల్ప్ లైన్ సంప్రదించి పరిష్కరించుకోవచ్చు. భవిష్యత్తులో వచ్చే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు ఈ ఓటీఆర్ ప్రాతిపదిక కానున్నందున అభ్యర్థులు ఈ పొడిగించిన అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోవాలి. థ్యాంక్ యూ.